హాయ్ అమిగోస్ నమస్తే వెల్కమ్ టు టీవీ ఫైవ్ అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ 100+ మూవీస్ చేశారు అండ్ మీరు ఖచ్చితంగా ఏ మూవీ చూసినా ఏంటి ఈయన ఏజ్ తగ్గదా అని అడుగుతారనమాట. నేను ఒక 2 ఇయర్స్ నుంచి అడిగితే ఈ రోజు వచ్చారనమాట. లక్కీలీ ఆయన ఫిలిం కోబలి రిలీజ్ అవుతుంది. సో అందుకనమాట సారీ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు, హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంది. లెట్స్ టాక్ విత్ హిమ్. రవిప్రకాష్ గారు, హాయ్ సార్. హాయ్ మహేంద్ర, ఎలా వెరీ ఉన్నారు? వెరీ వెరీ నైస్ సీయింగ్ యూ. చాలా చాలా బాగున్నాను. సో నిజంగా ఫస్ట్ నేను నిన్ను కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీలో మెయిన్ ఏంటి అంటే ఓర్పు, సహనం, పట్టుదల చాలా ఇంపార్టెంట్. 2 సంవత్సరాల నుంచి చేద్దాం మహి, తర్వాత చూద్దాం, చేద్దాం చేద్దాం అన్నప్పటికీ నేను అంటే యూజువల్గా ఏమవుతుంది అంటే ఇన్నిసార్లు ఎందుకు అడిగించుకున్నాడు, ఏముందిలే అసలు ఈయన ఇస్తే No, no, ఏంటి I can లేకపోతే understand. ఏంటి అనేది వదిలేస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ యూనో నిలబడి లేదు చెయ్యాలి అనే ఒక ఇంట్రెస్ట్ కానీ మన్ని అంటే ఆ డెడికేషన్ ఉంటుంది కదా. సీరియస్లీ ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ ఇలాగే నువ్వు ఇంకా ఇండస్ట్రీలో ఇంకా ఇంకా పట్టుదలతో ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you లాస్ట్లో so చెప్పాల్సింది ముందే చెప్తున్నాను బట్ యా యా. సో ఐ సీన్ ట్రైలర్. ఏంటి అంత మాస్ అసలు? కోబలి లక్కీగా అంటే దీనికి సరదాగా మాట్లాడుకుందాం. ఏదో ఏదో నువ్వు క్వశ్చన్స్ అడిగాడు నేను ఆన్సర్ చెప్పాడు అన్నట్టు కాకుండా డెస్టినీ ఎలా ఉంటుంది అంటే నేను అరౌండ్ 2004 ఘర్షణ షూటింగ్ అప్పుడు అది యాక్షన్ సినిమా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫిట్నెస్ బాగుండాలి అని చెప్పి జిమ్నాస్టిక్స్కి వెళ్ళేవాడిని. అది ఎక్కడ అంటే మాసబ్ ట్యాంక్లో నేను అక్కడ జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నప్పుడు నేను ఉండేదేమో అమీర్పేట్. అమీర్పేట్ నుంచి రోజు మాసబ్ ట్యాంక్ వెళ్ళాలి అంటే కారు ఉండేది. ఆ కారులో వెళ్ళాలి అంటే బోల్డ్ అంత పెట్రోల్ అయిపోతుంది. సో ఇంత పెట్రోల్ ఖర్చు చేసి మళ్ళీ నాకు అది అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉందన్నమాట. సో రోజు బస్సులో వెళ్ళేవాడిని. అప్పటికే కొన్ని సినిమాలు చేసి ఉండి బస్సులో వెళ్తుంటే బస్సులో అందరూ గుర్తుపట్టి ఏంటండి మీరు బస్సులో వస్తున్నారేంటి, ఏంటి భయ్యా తూ క్యా కర్ రా బస్ మే క్యా కర్ రా బాయ్ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంటే చాలా అంటే కొంచెం అనీజీగా ఉండేదన్నమాట. అరే ఏంట్రా అని చెప్పి అలాగా జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి నేను చాలా ఎఫర్ట్ పెట్టాను. అలాగ ఒక 3 సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళడం, జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, ఫిట్నెస్ నేర్చుకున్నప్పుడు 3 సంవత్సరాలు అంటే మధ్యలో ఇంజరీస్ కూడా అయినాయి. ఒకసారి ఏదో పైనుంచి వాల్ట్ మీద నుంచి చేస్తున్నప్పుడు కాల్ కింద పడి ఇంత లావును వాచిపోయి అంటే ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను, ఇంత టైం పెడుతున్నాను. తర్వాత అనిపించేది ఇదే ఎఫర్ట్ ఇదే టైం కానీ ఒక కామెడీ టైమింగ్ నేర్చుకోవడంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా కామెడీ చేయడంలో ఎఫర్ట్ పెట్టినట్టయితే, ఎందుకంటే కామెడియన్స్కి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రతి సినిమాలోనే ఉంటారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటారు. సో ఇదే ఎఫర్ట్ కానీ శుభ్రంగా ఏ కామెడీ మీద పెడితే లైఫ్ సెటిల్ అయిపోయేది కదరా అని ఎన్నిసార్లు నేను తిట్టుకున్నానంటే సో అప్పుడు పెట్టిన ఎఫర్ట్ డెస్టినీ అని ఇదంతా మనం స్టార్ట్ చేసాం. ఈ వెబ్ సిరీస్ కోబలి వెబ్ సిరీస్కి పనికొచ్చింది. ఎందుకంటే అందులో అన్ని ఫైట్లే ఉంటాయి అన్నమాట. ఆ ఫైట్లు కూడా ఏంటి అంటే చాలా రెస్ట్రిక్టెడ్ టైంలో తక్కువ రిసోర్సెస్తో పర్ఫామ్ చేయాలి. సో అప్పుడు పెట్టిన ఎఫర్ట్ ఇప్పుడు ఉపయోగపడింది. సో దట్ వాజ్ ఇట్. సో ఏది వేస్ట్ కాదనమాట. సో చాలా ఇంటెన్స్ యాక్షన్ కనిపించింది మీరు అన్నట్టు. అంటే డూ యూ పీపుల్ టేక్ లీనియస్ అని చెప్పాలా, లేదంటే ఓటీటీలో మనకి కొంచెం సెన్సార్ లేదనా ఆ రగ్నెస్ చూపిద్దామన్నా, ఏం చూపిద్దామని అంత యాక్షన్ కానివ్వండి, లేదంటే ఒక లిటిల్ బిట్ దాటి వెళ్ళారంటే ఏం చెప్పాలి? నిజంగానే అంటే కొంచెం ఆ కస్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వద్దు, ఎందుకు ఆ మాత్రం చిన్న చిన్న ఆ పదాలు వాడడం వల్ల ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కి దూరం అయిపోతాం కదా అని చెప్పి నేను డైరెక్టర్ గారితో కానీ అటు ప్రొడ్యూసర్ గారితో కానీ మాట్లాడినప్పుడు, లేదు సార్ ఇప్పుడు ఇది ఓటీటీలో అనేది కొంతమంది ఆడియన్స్ చూద్దాము అనుకున్నప్పుడు ఇది అంటే చాలా ఇది అవుతుంది అన్నట్టుగానే, అంటే ఓవరాల్గా రాసుకుంది కూడా డైరెక్టర్ అప్పుడు నేను రాసుకున్నప్పుడు నేను షూటింగ్ చేసినప్పుడు కూడా ఎందుకు అని అడిగినప్పుడు, లేదండి ఒక ఇమోషన్లో ఉన్నప్పుడు ఒక తరహా అంటే జనం ఎవరైతే ఉంటారో ఆ కోపంలో వస్తుందండి, అది న్యాచురల్గానే వస్తుంది కదా, అది అందులో ఇబ్బంది ఏముంది అన్నట్టుగా అన్నప్పుడు అప్పుడు కరెక్టే అనిపించింది నాకు కూడా. క్యారెక్టర్ స్పీక్స్. సో అంటే యూజువల్లీ నేను సినిమా చూసినప్పుడు కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా లేదంటే మేమ్స్ ఎక్కడైనా చూసినా ఏంటి ఈయన ఏజ్ తగ్గదా, ఏంటి ఇప్పటికీ సేమ్ ఏజ్, ఇన్ని సినిమా నేను ఫిల్మోగ్రఫీ చూస్తే ఆల్మోస్ట్ 100+ ఫిల్మ్స్ ఉన్నాయి. అవును అంటే 2000లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 200 అయి ఉండేది అనుకుంటున్నాను. నేను కూడా ట్రాక్ చేయలేదు పెద్ద. ఆఫ్టర్ 130 140 ఐ స్టాప్ ట్రాకింగ్ అనమాట. సో ఇంకా ఏదో వస్తూ ఉంది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం.
యా డైట్ ప్లాన్ అని అడిగితే తిడతారా ఏంటి? తిట్టరు కదా? డయట్ ప్లాన్ కన్నా బేసికలీ ఏమో యూజువల్గా అందరికీ ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది కదా. నాకు ఇది రెగ్యులర్గా అందరూ అంటూ ఉంటారు, ఏంటి సార్ నా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాను, ఇప్పుడు నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నానండి, మీరు ఇంకా అలాగే ఉన్నారు అని అంటూ ఉంటారు. వినడానికి చాలా సంతోషంగా ఉంటుంది. బట్ డయట్ ప్లానా ఏంటి అనేది నాకు తెలియదు, కానీ నిజంగా నేనైతే ఏ డయట్ ఫాలో అయ్యేదేం లేదు. పర్టికులర్గా ఈ డయట్ తినాలి, ఇది తినకూడదు, ఇది తింటే స్కిన్ బాగుంటుంది, లేకపోతే అలాంటిది అస్సలు ఫాలో అవ్వను. బట్ ఏమో అందరూ అడిగినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి మేబీ మనం అయితే తెలియాలి కదా అని అనుకున్నప్పుడు, ఏమో ఇంకా అచీవ్ చేయాల్సింది ఏది చేయలేదు. నువ్వు ఏదైతే చేద్దాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చామో, లేకపోతే అంటే ఇంకా ఏదో చెయ్యాలి, అది ఆ గమ్యం ఏదైతే ఉందో అది ఇంకా నీకు రాలేదు కాబట్టి ఆ ఆకలి, ఆ గమ్యం చేరుకోవాలనే ఆకలి ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ మీ యూనో యంగర్ అని అనుకుంటున్నాను నేను. వాట్ డూ యూ, నేను చెప్పిన రీజనింగ్ బాగానే ఉందా? సెన్సిబుల్, బాగానే అంటే సెన్సిబుల్ గానే ఉందా? సో అంటే నేనేం చెప్పాలంటే, మీరు చేసిన చాలా ఫిలిమ్స్ లైక్ స్టోరీలో మీరు హెల్ప్ అయ్యే క్యారెక్టర్స్ చేశారు, స్టోరీని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్స్. ఒక డైరెక్టర్ వచ్చి ఆల్ ఆఫ్ సడన్ యూ విల్ బి ద హీరో ఫర్ ద స్టోరీ ఆఫ్టర్ ద ఏజెస్, ఇఫ్ ఐఎమ్ సారీ, ఆఫ్టర్ ద ఏజెస్. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పర్స్పెక్టివ్ థింగ్ ఆన్ దట్ టైమ్? ఇది యా డెఫినెట్లీ నేను చెప్పాను కదా ఇందాక, ఆకలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు ఈ 2 సీన్స్ అయినా, ఫస్ట్ సీన్లోనేమో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది, సెకండ్ సీన్లోనేమో చచ్చిపోవడం అవుతుంది. యూజువల్గా నాకు వచ్చే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే అలాంటివి ఉంటాయి. మొదటి సీన్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, రెండో సీన్లో చంపేస్తారు, లేదా ఎక్కడో ఒక కథని ఒక చిన్న మలుపు తిప్పడానికి ఒక సీన్లో వాడుతూ ఉంటారు. సో ఇలాగే ఏంటి ఎప్పుడు మనకి 2-3 సీన్లేనా, లేకపోతే ఒక డైలాగ్ 2 లైన్లు 3 లైన్లేనా, మనకంటూ ఏది రాదా అనేది ఉంటుంది కదా. అప్పుడు ఈ కథ నాకు చెప్పినప్పుడు నాకు చాలా 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 థ్రిల్ అనిపించింది. అంటే థ్రిల్ అంటే ఎస్, అంటే నిరాశ పడవసరం లేదు. ఫైనల్గా మనం ఎంత సక్సెస్ చేస్తామంట, అంటే ఎంత సక్సెస్ఫుల్ అవుతామా, ఎంత సంపాదించేస్తామా, ఎన్ని అవార్డ్స్ కొడతామా అనేది దట్స్ అ బై ప్రోడక్ట్. బట్ మెయిన్ మనం ఒక కెరియర్లో ఉన్నాము అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ వర్క్ నేను హ్యాండిల్ చేశాను, దీన్ని నేను ఆ వర్క్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు అది క్వాలిటీ క్వాంటిటీ ఎంత అనేది మనకి అది చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఈ కథలో త్రూఅవుట్గా ఒక క్యారెక్టర్ ఎన్ని ఎపిసోడ్స్ మనం పర్ఫామ్ చేసుకునే స్కోప్ దొరుకుతుంది అనిపించినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్, అంటే అది నిజంగానే ఆ టైంకి అదేంటి అంటే, నేను కొండపొలం అని చెప్పి ఒక సినిమా చేశాను క్రిష్ గారి డైరెక్షన్లో, వైష్ణవ్ తేజ్ హీరో, రకుల్ ప్రీత్ హీరోయిన్. దానికి ఎంతో చాలా కనెక్టెడ్గా చేసాం అనమాట. అయితే ఆ సినిమాకి చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే, ఈ క్యారెక్టర్, ఆ కొండపొలం సినిమా క్యారెక్టర్ ఏంటి అంటే, తన భార్య దూరం అయిపోయింది అనే ఒక మదనతోటి తినడం మానేసేసి చాలా సన్నగా అయిపోతాడు అనేది చెప్పాడు. అప్పుడు ఏంటి అంటే కరెక్ట్గా కరోనా టైం నడుస్తూ ఉంది. సో వర్కౌట్స్ లేవు, ఏమీ లేవు, కొంచెం యాక్చువల్లీ వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఉన్నాను అనమాట. నీకు సూట్ అవ్వకపోవచ్చేమో అనగానే నాకు ఆయన ఇచ్చిన టైము ఇంచుమించుగా ఒక 7 days to 10 days అనుకుంటా. సో విపరీతమైన జాగింగ్ చేశాను, విపరీతంగా కార్డియో చేసి లీన్ అయిపోయాను అనమాట. ఈ కొండపొలం అయిన వెంటనే కోబలి వచ్చింది. సో ఒక లీన్ లుక్, ఆ ఫిజిక్ కూడా నీట్గా ఆ టైంకి కరెక్ట్గా సెట్ అయింది అనమాట. సో లెట్స్ సీ, నేను డెఫినెట్గా ఇది ఆడియన్స్కి ఒక మంచి ఇంపాక్ట్, కోబలి అనేది మంచి ఇంపాక్ట్ అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇఫ్ ఐ రిమెంబర్, రవిప్రకాష్ గారు అంటే నాకు ఒక్కసారి జస్ట్ ఒక సీన్ ఫ్లాష్ అవుద్ది. లైక్ అతడు సినిమాలో కార్డ్ ఇచ్చినప్పుడు ప్రకాష్ గారు మీ వైపు ఒకసారి చూస్తారు, ప్రకాష్ గారు అంటే మీరు ఏం ఎక్స్ప్రెస్ చేయరు, జస్ట్ కళ్ళతోనే దొరికిపోయామనే సీన్ వస్తుంది. యాక్చువల్ ఆ సీన్ ఫ్లాష్ కొడితే, అంటే కొన్ని స్టోరీస్ మీరు చేసిన క్యారెక్టర్స్ కళ్ళతో కూడా ఎక్స్ప్రెస్ చేసిన సీన్స్ ఉన్నాయి కదా. వై డోంట్ 2-3 సీన్స్కే ఆగిపోయిన సిచ్యువేషన్ అంటే ఎందుకంటారు? అది నిజంగా మేబీ తప్పు కానీ ఆ వెలితి కానీ నాలోనే ఉందని నేను అనుకుంటున్నా. ఎక్కడ ల్యాకింగ్? ఆ ల్యాకింగ్ ఎక్కడ అంటే, సి ఓవరాల్గా యాక్టింగ్ కెరియరే మనం అనలైజ్ చేసుకున్నట్టయితే, యాక్టింగ్ కెరియరే కాదు, లెట్ దట్ బి ఎనీ కెరియర్ అనలైజ్ చేసుకున్నట్టయితే, మనకి ఇండియాలో చెప్పేది ఏంటి,
స్కిల్ అనేది ఉండాలి, స్కిల్ అనేది ఉండాలి, స్కిల్ బాగా రావాలి అనేదే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ స్కిల్‌లో ఒక భాగం ఏంటంటే మార్కెటింగ్. దాన్ని ఆ మార్కెటింగ్ చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది తప్పు. నిజంగానే నువ్వు వర్త్ అయితే నీకే అవకాశాలు వస్తాయి కదా అనేది మేబీ చాలామంది అది నేను విన్న నా కలీగ్స్ తోటి గానీ, వాళ్ళనెళ్ళి మనం ఎలా అడుగుతాము పని అనేది అంటే వాళ్ళేమన్నా అనుకుంటారా? ఒకసారి ఇప్పుడు నేను నిన్ను అప్రిషియేట్ చేసి కంగ్రాచ్యులేట్ చేసింది కూడా ఎందుకు అంటే 2, 3 సార్లు నేను చేద్దాంలే తర్వాతలే అన్నప్పటికీ నువ్వు పట్టుదలగా నిలబడి ఉన్నావు. నాకు కాల్ చేయడం గానీ. సో, ఆ రకంగా నేను అలాగే నంబర్ ఆఫ్ డైరెక్టర్స్‌ని సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ యూ అని అలా 2, 3 సార్లు చేసిన తర్వాత వాళ్ళేమైనా ఇరిటేటెడ్‌గా ఫీల్ అవుతారేమో అనేది నాకు అనిపించింది. సో, మేబీ అది ఒక డిఫెక్ట్ అయి ఉండొచ్చు. ప్లస్ ఇంకోటేంటి అంటే ఇదే లుక్ మెయింటైన్ చేయడం కూడా ఒక తప్పు అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను డైరెక్టర్స్‌కి ఒక స్కోప్ ఇవ్వలేదు. ఇంకో యాంగిల్‌లో చూడొచ్చు ఈ అబ్బాయిని ఇతన్ని ఈ యాక్టర్‌ని ఇంకో యాంగిల్‌లో కూడా మనం చూపించొచ్చు అనే స్కోప్ నాకు ప్రెజెంట్ చేసుకునే అవకాశం రాలేదు. ఆ ప్రెజెంట్ చేసుకోకపోవడం కూడా నా తప్పే అయి ఉండొచ్చు. అంటే ఇంకొకటి మనకి యూజువల్ నార్మల్ పీపుల్ కూడా తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ ఆల్రెడీ 6 ఫీట్ ఉన్నప్పుడు పక్కన ఉండే పర్సన్స్ కూడా 6 ఫీట్ ఉండడం కానీ ఆ ఫెయిర్ లుక్ ఉండడం కానీ సేమ్ అదే ఉంటే ఆ డామినేటింగ్ థింగ్స్ కూడా అవుతాయని వింటూ ఉంటాం కదా. అది అవన్నీ అంతా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నాకు తెలిసి మన ఇండస్ట్రీలో అంత ఇన్సెక్యూర్ ఉన్న హీరోస్ అయితే లేరు అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీకు వచ్చే కాల్ వచ్చిన వెంటనే ఏమని అడుగుతారు మీరు? ఒకవేళ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ లెట్స్ సే నార్మల్గా రవిప్రకాష్ గారు మీరు ఒక సినిమాలో ఉన్నారంటే వాట్ యు విల్ ఆస్క్? ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ కాదు కదా. అంటే గత 6 సంవత్సరాలు 6-7 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఫోన్ వచ్చిన వెంటనే పోలీస్ క్యారెక్టర్ అయితే కాదు కదా అని అంటాను. వాళ్ళేమో సార్ పోలీస్ క్యారెక్టరే సార్ అని అంటారు. సో బట్ కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది సార్, మీరు ఎప్పుడు చేస్తున్న పోలీస్ క్యారెక్టర్ కాదు సార్ అని అంటారు. తీరా స్పాట్కి వెళ్ళిన తర్వాత సరే ఇప్పటి వరకు మనం ఏంటి అంటే ఆ పోలీస్ క్యారెక్టర్స్లో కూడా ఎక్కువ సటిల్గానే చేస్తూ ఉంటాం. చాలా లిమిటెడ్ ఎక్స్ప్రెషన్స్, అరవకుండా చేసేది ఎక్కువ ఉంటుంది. సరే మనది ఎప్పుడు చేసే కాదు సార్, డిఫరెంట్ సార్ అని అంటారు కదా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఇంకో కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త వాయిస్ ఏదో ట్రై చేసిన వెంటనే ఇమ్మీడియట్గా అనేది ఏంటంటే కాదు 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 సార్, మీరు ఘర్షణలో చేశారు కదండి, మీరు అతడులో చేశారు కదా, సేమ్ అలా చేస్తే చాలు సార్ అంటారు. సో దట్ హౌ ఇట్ గోస్ అనమాట. ఇస్ దట్ అంటే నేను పర్టికులర్ ఏ డైరెక్టర్ అనట్లేదు. ఇస్ దట్ ఎనీ స్కోప్ మీరు సెట్స్లోకి వెళ్ళిన తర్వాత అయినా డైరెక్టర్తో డిస్కస్ చేసి ఐ వాంట్ టు ఇంప్రవైజ్ దిస్ క్యారెక్టర్, ఐ వాంట్ టు అంటే నాకు ఇలా చెప్పాలని ఉంది అని అడిగే స్కోప్ మీకు ఎప్పుడైనా దొరుకుతుందా? ఇస్ దేర్ ఎనీ డైరెక్టర్స్ లైక్ దట్? ఇప్పుడైతే అందరూ ఆల్మోస్ట్ అంటే ఏ డైరెక్టర్ తోటన్నా అంటే పోలీస్ క్యారెక్టర్లో ఏంటంటే కొంచెం ఫిక్స్డ్గా ఉంటుంది. బట్ లేదు అంటే ఇప్పుడు నేను క్రిష్ గారితో కానీ అందరు పెద్ద డైరెక్టర్స్ చూసారు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అంటే కరెక్ట్ ఇది బాగానే ఉంటుంది ఇది చేయి అని చెప్పేసి అలా ఓపెన్గా ఉన్న డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. లేదు అంటే అక్కడ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఫిక్స్డ్గా కావాలి ఇదే కావాలి అనుకునే డైరెక్టర్స్ తోటి కూడా ఐ మీన్ ఈవెన్ కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ తోటి కూడా ఇలా చేయొచ్చా అంటే క్లారిటీ ఉన్న డైరెక్టర్స్ ఎవరికైనా సరే 100% మనం ఇచ్చే సజెషన్స్ తీసుకుని లేదు అంటే వద్దు అని పర్ఫెక్ట్. మనకేంటంటే యూజువల్గా ఇంత ఎక్స్పీరియన్స్ మీద ఈ సినిమా ఇది చాలా మంది వెళ్ళిన ఫస్ట్ డే డైరెక్టర్ ఫస్ట్ డే ఈ సినిమా ఎటు వెళ్తే ఆ ప్రయాణం ఈ సినిమా ఏంటి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనకు ఫస్ట్ డేలో తెలిసిపోతుంది. అంటే అది ఇంత ఎక్స్పీరియన్స్లో మనకు తెలిసిపోతుంది ఆ డైరెక్టర్కి అసలు ఎంత తను చేద్దాం అనుకున్న సినిమా మీద కానీ ఆ సీన్ మీద కానీ ఆ క్యారెక్టర్ మీద ఎంత గ్రిప్ ఎంత క్లారిటీ ఉంది ఎంత గ్రిప్ తోటి ఉన్నారు ఆయన అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ క్రాఫ్ట్ మీద కానీ అసలు డైరెక్షన్ అనే క్రాఫ్ట్ మీద కానీ ఆయనకి ఎంత అవగాహన ఉంది అనేది తెలిసిపోతుంది. సో ఆ రకంగా అర్థమైపోతుంది. ఓకే, సెట్స్కి వెళ్ళే ముందు మీ థాట్ ఏంటి? అసలు సెట్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీ థాట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఇంకేముంటుంది థాట్ ఓకే స్టార్టింగ్ డేస్ ఎర్లీ డేస్ అంటే మనం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైంకి ఉండాలి. 7 అంటే 7 o'clock ఉండాలి అనేది ఉంటుంది. ఇప్పుడు కొంత ఓకే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీద కొంచెం సీనియారిటీ వచ్చింది కాబట్టి 7 అని అనరు. యూజువల్గా 7:30కి వస్తే సరిపోద్దండి అంటారు. ఒక ½ an hour గ్రేస్ పీరియడ్ ఇస్తారనమాట. సో 7 అంటే టైంకి వెళ్ళాలి. ఫస్ట్ సెట్స్ మీద మనం యూజువల్గా షూట్ ఉంది అంటే టైంకి వెళ్ళాలి. డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకోగలగాలి. అందరూ ఏమనుకుంటారు అంటే యాక్టింగ్ అంటే ఏంటి అని అనుకుంటారు. నాకు అర్థమైంది ఏంటి అంటే
డైరెక్టర్ చెప్తుంది మనకు అర్థమవుతుందా లేదా అనేది వచ్చేస్తే సగం యూనో యాక్టింగ్ చేయగలుగుతాం అనమాట. బట్ ఆ డైరెక్టర్ చెప్తుంది మనం అర్థం చేసుకోలేకుండా కంగారు పడి మనం ఏదో చేద్దాం అనుకుని లేదు లేదు ఇది కాదు ఆయన ఏదో చెప్పింది మనం తలకెక్కించుకోలేకపోయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇదొకటి, డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకోగలగాలి. అండ్ మన వల్ల సెట్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి లేట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు షార్ట్ రెడీ అని చెప్పిన తర్వాత మనం వల్ల అక్కడ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే మిగతా కో ఆర్టిస్ట్ కానీ ఎవరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇలాగేవో కొన్ని సో ఈ ఫిలిం టైంలో పర్సనల్ థింగ్స్ ఎప్పుడైనా మీ ఫిలిం ప్రొఫెషనల్ మీద పడిందా? అంటే లైక్ ఎనీథింగ్ ఈజ్ కమింగ్ టు మైండ్ కదా. అంటే ఇప్పుడు మీరు అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ బాడీ ఆఫ్ ప్రెజెన్స్ ఫుల్గా ఇక్కడ డైరెక్టర్ చెప్పే దాని మీదే ఉండాలి, బట్ మన ఆలోచనలన్నీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. హౌ డిడ్ యూ డీల్ విత్ దట్? అవును, యాక్చువల్లీ నేను ఇది గుర్తు తెచ్చుకుంటే వలయం అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాం అనమాట. వలయం అనేది యాక్చువల్లీ మంచి సినిమా అది. ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను అందులో యాజ్ యూజువల్గా పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. కానీ త్రూ అవుట్గా నెంబర్ ఆఫ్ సీన్స్ వచ్చినాయి అందులో. సినిమా కూడా బాగుంటుంది. ఆ వలయం సినిమా చేసినప్పుడు మా అమ్మగారికి స్ట్రోక్ వచ్చింది. సో ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. సో అప్పుడు ఒక పక్కన షూటింగ్ చేస్తున్నాము, ఒక పక్క నుంచి ఫోన్లో మా పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు. అప్పుడు బాగా టెన్షన్ పడతా ఉన్నాను. బట్ హీరో లక్ష్య, డైరెక్టర్ రమేష్ అని చెప్పి ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే లేదు పర్వాలేదండి, టేక్ యూర్ టైం. ఒక పక్క నుంచి ఏమో ఈ టెన్షన్. అప్పుడు వాళ్ళని ఎలాగైనా సరే మా పేరెంట్స్ వైజాగ్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అన్ని డాక్టర్స్ అదే హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చెక్ చేయించి లక్కీగా అసలు అంటే షీ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆ 1-2 డేస్లోనే షీ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే ఆ 2-3 డేస్ మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ ఇలాంటివి చాలా అయినాయి. లక్కీగా యాక్చువల్లీ కొండపొలం అప్పుడు కూడా ఒక మేజర్ ఇన్సిడెంట్ అయింది. కొండపొలం షూటింగ్ చేస్తున్నాము, రేపు షూటింగ్ అవుతుంది అనగానే మా అత్తయ్య గారు అంటే మా వైఫ్స్ మదర్ తను చనిపోయారు. ఆవిడ చనిపోవడంతో నెక్స్ట్ డే మార్నింగ్ షూట్కి వెళ్ళాల్సి ఉంది. ఇది అంతా మార్నింగ్ 5 o'clock అయిందనమాట. అప్పుడు నేను డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, క్రిష్ గారికి ఫోన్ చేసి అంటే ఇలాగా అంటే మరి షూటింగ్ ఉంది కదా అంటే లేదు వాట్ ఆర్ యూ టాకింగ్, ఫస్ట్ యూ గో టు ద వెళ్ళాలి, నువ్వు వెళ్ళి దిస్ ఈజ్ ద టైమ్ యూ హ్యావ్ టు బీ అంటే ఫ్యామిలీ అంటేనే ఇది కదా, ఇలాంటి సిచ్యువేషన్లోనే నువ్వు పక్కన ఉండాలి, నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారు పంపించారు. సో ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు కోబాలి ఫిల్మ్ అదే ఈ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో, ఎంత మీరు కాదనుకున్నా ఒక ఫ్యామిలీ పర్సన్స్ కానీ చాలా ఫిల్మ్స్ అయితే చేశారు. ఒక దగ్గరికి వచ్చేసరికి ఏవైనా ప్రీవియస్ చూసారా? అంటే లైక్ అబ్జర్వ్ చేశారా? ఓకే ఈ స్టార్స్ ఇలాంటివి చేశారు, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, మనం కూడా అంత మాస్ వెళ్ళొచ్చు, అంత నాచ్కి వెళ్ళొచ్చు, అది మనం ఒక బార్డర్ దాటినా పర్వాలేదు అని ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? ఆర్ ఎల్స్ ఏమైనా వెబ్ సిరీస్ ముందు చూసిన? అంటే నేను నా క్యారెక్టర్ వరకు ఎటువంటి లైన్ బోర్డర్ క్రాస్ చేయదనమాట. వేరే క్యారెక్టర్స్ బూతులు మాట్లాడడం కానీ లేకపోతే కొంచెం గోర్ అంటే నరకటాలు ఇవన్నీ అంతా కూడా వైలెంట్గా ఉంటుంది. కానీ నేను చేసిన క్యారెక్టర్ వరకు అయితే లైన్ దాటడం అనేది ఉండదు అనమాట. సో ఆ రకంగా నా ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ సేఫ్గానే ఉంది. ఓకే నా అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు పోలీస్ అంటున్నారు కదా, ఎప్పుడైనా పోలీసులు కనిపించినప్పుడు ఏంటి మీ రియాక్షన్? అది చాలా నాకు సంతృప్తినిచ్చే ఫీల్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా అప్రిషియేట్ చేస్తారు. నా అదృష్టం ఏంటి అంటే పోలీస్ క్యారెక్టర్స్ చేయడమే కాకుండా మ్యాక్సిమం చేసినవన్నీ కూడా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్సే అనమాట. సో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ రోల్స్ కొన్ని పెద్ద ఐజీ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కూడా మీరు బాగుంటుందండి, బాగా సూట్ అవుతారు మీరు అని చెప్పి అంటున్నప్పుడు మంచి సంతృప్తినిస్తుంది. అలాగే ఈ యంగ్స్టర్ ఉంటారు పోలీస్ ఆఫీసర్స్, అప్పుడప్పుడే రిక్రూట్ అయిన వాళ్ళు, సార్ మిమ్మల్ని చూస్తే బాగుంటుంది సార్, మీ ఫిజిక్ మెయింటెనెన్స్ అదంతా యూనిఫామ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సార్ అన్నప్పుడు అది డెఫినెట్లీ ఎంతకంటే ఏం కావాలి లైఫ్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను మొన్న సంక్రాంతికి వస్తాం ఫిల్మ్ చూసా,
అంటే నేను కంపేర్ చేయట్లేదు, సేమ్ వెంకీ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా కాపర్ వేస్తే సేమ్ మీరు కూడా ఘర్షణ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ సేమ్ అంతే. అవును, నేనేదో ఒక ఇంటర్వ్యూలో కూడా చదివాను వెంకటేష్ సార్, ఈ ఒకవేళ మీరు కానీ చేస్తే సీక్వెల్ దేనికి చేస్తారు అంటే ఘర్షణకి చేస్తాను అని చెప్పి అన్నారు. నేను అప్పుడు బా దేవుడా చూడు స్వామి, అయ్యేటట్టు చూడు స్వామి, ఎందుకంటే అది ఇట్స్ వన్ ఆఫ్ మై మైల్ స్టోన్ మూవీస్. ఘర్షణ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, లేదా ఒక స్లాట్ ఇచ్చింది నాకు. ఎస్, నీకు ఈ క్యారెక్టర్స్ అనేవి ఎప్పుడు వచ్చినా సరే నువ్వు ఇందులో కూర్చోవడానికి ప్రశాంతంగా, అంటే అరే సినిమాలు లేవు గత 2-3 నెలల నుంచి అంటే ఒక పోలీస్ రోల్ వచ్చింది. అలాగా నాకు ఒక స్లాట్ ఇచ్చింది అనమాట. నేను అందరూ అడుగుతూ ఉంటారు ఏంటి ఎప్పుడు పోలీస్ ఆఫీసర్సే, అలాగే నాకు కూడా అనిపిస్తుంది. బట్ మీరు యాక్చువల్గా చూస్తే ఏ కథలో అయినా సరే హీరో హీరోయిన్, మదర్ ఫాదర్, ఇటు సైడు అటు సైడు, హీరో ఫాదర్ మదర్, దెన్ విలన్, దెన్ కమెడియన్, గన్ షాట్గా ఉండే ఇంకో క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్. సో ఆ స్లాట్ అనేది అయితే మనం సెక్యూర్ చేసుకున్నాం కదా అనిపిస్తుంది అనమాట. సో దాట్స్ ఇట్. సార్ అయితే అదర్ ప్రొఫెషన్స్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అదర్ ప్రొఫెషన్, అంటే కంటిన్యూస్ ఒక జాబ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. బట్ కమింగ్ టు యాక్టర్ దెర్ ఇస్ ఎ గ్యాప్, ఎవ్రీ షూట్కి ఒక గ్యాప్ వస్తుంది. ఆ టైంలో ఉంటే థాట్ ప్రాసెస్ ఏంటి మీకు? ఐ వాంట్ గెట్ అనదర్ వన్, ఐ వాంట్ గెట్ అనదర్ వన్. ఇది మీకే కాదు, స్టార్కి అయినా అదే ప్రాబ్లం. అవును అవును, ఎగ్జాక్ట్లీ అదే. అంటే ప్రతి కెరియర్కి ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఈ పర్టికులర్ కెరియర్, ఈ పర్టికులర్ ప్రొఫెషన్లో ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ. నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక బ్యాంక్ కెరియర్ తీసుకుంటే వాళ్ళకుంటే ప్రెషర్స్ అవన్నీ, ఆ పర్టికులర్ ఇంత టార్గెట్స్ ఉంటాయి, ఇంకోటి. అలాగ మా కెరియర్కి వచ్చేటప్పటికి ఛాలెంజ్ ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ. ఓకే, ఈ పని జరుగుతుంది, ఈ పని చేస్తున్నాము, ఈ పని వల్ల నాకు ఇంకో పని వస్తుందా రాదా, సరే ఓకే పని చేసాము, ఈ పని మనం చేసిన రోల్ ఏదైతే ఉందో అది జనంలోకి వెళ్తుందా, జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో అలాగే ఒకసారి నిజంగానే ఒక సినిమా కొన్నిసార్లు గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి, 3 months వరకు ఒక్క ఫోన్ కూడా రాదు. అప్పుడు అసలు ఏంటి జనం మన మర్చిపోయారా, లేకపోతే ఇండస్ట్రీ అసలు ఇంకా మనకి ఇంకా అవకాశాలు రావా అనే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. యూజువల్గా అందరూ అడుగుతూ ఉంటారు, కొత్తగా వస్తున్న యాక్టర్స్ కానీ లేకపోతే యాక్టింగ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్న వాళ్ళు కానీ అడుగుతూ ఉంటారు, సార్ ఏంటి సార్ మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి సార్, ఏంటి సార్ సజెషన్స్ ఇవ్వండి సార్, ఏం చేయాలి సార్ అన్నప్పుడు నేను అంటాను ఓర్పు ఉండాలి ఇండస్ట్రీలోకి రావాలి అంటే. ఆ ఓర్పు ఎక్కడ అంటే సెట్లో కూడా ఉండాలి, అలాగే నీ కెరియర్ ముందుకు వెళ్ళడానికి కూడా ఓర్పు ఉండాలి. ఎందుకంటే సెట్లో మనకి మీకు ఐడియా అయితే ఉంటుంది కాబట్టి పొద్దున్న పిలుస్తారు, ఎప్పుడో సాయంత్రం 4 గంటల వరకు షాట్ రాదు. సో ఓర్పుగా 4 o'clock వరకు అలా ఉండాలన్నమాట పేషెంట్గా. ఎందుకు అంటే ఆ 4 గంటలకు వచ్చినప్పుడు నీకు ఆ షాట్లో నీ బెస్ట్ ఇవ్వగలగాలి, అంతే కదా. ఆ అవకాశం ఆ 4 o'clock వచ్చినప్పుడు మనం ఆ బెస్ట్ ఇవ్వాలి. సో ఆ ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను కంపేర్ చేయట్లేదు, ప్రతి డైరెక్టర్ సెట్ అలానే ఉంటుంది, లేదు పలానా డైరెక్టర్ సెట్లో ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది అంటే హూ ఇస్ దట్ పర్సన్? అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సెట్లో ఎవ్రీ టైం ఎనర్జీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సీను వైట్ల గారు సెట్ చాలా ఎనర్జెటిక్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు బేసికలీ. నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఒకవేళ మన షార్ట్ రాకపోయినా సరే సరదాగా ఆహ్లాదంగా ఉంటుంది అందరితోటి. అండ్ కమీడియన్స్ ఎక్కువ ఉంటారు యూజువల్గా, అండ్ ఏదో ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు నేను కోబలి టీజర్ చూసినప్పుడు లైక్ డ్రెస్ ఎవ్రీథింగ్ ఒక పల్లెటూరు క్యారెక్టర్ ఏదైతే ఉందో, మీరు అన్నట్టు ముందు అరవింద్ సమేతలో కూడా ఆ షేడ్, ఇప్పుడు మీరు అన్నట్టు కొండ పొలంలో కూడా ఫ్యూ ఫిలిమ్స్లో ఆ షేడ్ని యూస్ చేసుకున్నారు డైరెక్టర్స్. రైట్. ఏం చూపించగలిగారు దానికి దీనికి తేడా? అదే కొండ పొలంను కోబలి ఎట్ ఎ టైం ఇంచుమించుగా అదే ఒకే టైంలో అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కొండ పొలం దగ్గరికి వచ్చేటప్పటికి కంప్లీట్ రాయలసీమ డయాలెక్ట్. ఇక్కడ కోబలి ఏమో తెలంగాణ, ఒక కరీంనగర్ అటు సైడ్ అనుకుని చెప్పారు. నాకు అది ఎంత కష్టమైంది చాలా, అంటే నేను ఆ కొండ పొలం కోసం అని చెప్పి అది యాక్చువల్లీ ఒక నవల్ అయితే ఆ నవలని 2-3 సార్లు చదివి ఆ క్యారెక్టర్ కోసం చెప్పి విపరీతంగా ప్రాక్టీస్ చేయడం వల్ల
అది తెలియకుండానే ఒక హ్యాంగ్ ఓవర్లా ఉండిపోతుంది. సో డైరెక్టర్ని కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను. మళ్ళీ ఈ డైలెక్ట్లోకి డైలాగ్స్ చెప్పడంలో కానీ, లేకపోతే తర్వాత డబ్బింగ్లో కానీ చాలా చాలా ఇబ్బంది అయింది. సార్ నేనైతే ఒక్కొక్క స్టోరీ విన్నాను, లైక్ రఘువరన్ గారు అంట, ఇది విన్నదే వాళ్ళ వైఫ్ చెప్పినప్పుడు, వాళ్ళ వైఫ్ గారు చెప్పినప్పుడు, ఆయన త్రూ అవుట్ ద సినిమా జరిగేటప్పుడు ఆ పేరుతోనే పిలిపించుకుంటారంట, లైక్ అట్లా ఉండిపోవడం కానీ ఇంట్లో కానీ ఎవరైనా, లైక్ అట్లా మీరు కానీ లేదంటే మీ కో యాక్టర్స్ కానీ ఎవరైనా అలా చూసారా, లైక్ ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆ క్యారెక్టర్ అయ్యే వరకు సినిమాలో? ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నేనైతే ఇక్కడ గమనించలేదు. అంత ఇది డెప్త్లో ఉన్నదైతే నాకు గమనించలేదు. లేదు. మీరేం చేస్తారు అంటే క్యారెక్టర్ స్కిన్ అవ్వడానికి? లైక్ నాకు కొంచెం ఏదైనా ఆ సీన్ పర్టికులర్ సీన్ ఉంది, డెఫినెట్గా దీన్ని కరెక్ట్గా స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ మూడ్లోనే ఉండడానికి, డే అంతా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే చాలా తక్కువ అరుదుగా వస్తాయన్నమాట ఒక మంచి సీన్ పర్ఫామ్ చేసే ఛాన్స్. యూజువల్గా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్సే ఉంటాయి. ఆ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్ కాకుండా ఒక పర్టికులర్ ఎమోషన్ని ప్రజెంట్ చేయాలి, సంథింగ్ లైక్ ఇప్పుడు వేదంలో ఆ క్యారెక్టర్ ఏది, నేను చేసిన క్యారెక్టర్ అయితే ఆ పర్టికులర్ త్రూ అవుట్ షూట్ అంతా కూడా ఆ మూడ్లోనే ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. అండ్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్స్లో చెప్పాలి అంటే, అనుకోకుండా ఒకరోజు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అది కూడా చాలా మంచి సినిమా. చంద్రశేఖర్ ఏలేటి గారు అద్భుతమైన డైరెక్టర్. డెఫినెట్గా ఆయనతోటి ఎప్పుడు ఆయన పిలుస్తారా అని ఎదురు చూసే డైరెక్టర్స్లో చంద్రశేఖర్ ఏలేటి గారు అనమాట. సో అనుకోకుండా రోజు చేసినప్పుడు ఒక సీన్ అయినప్పటికీ నాకు అది మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే అది ఎర్లీ డేస్ ఆఫ్ మై కెరియర్. ఒక క్యారెక్టర్ని ఏదైనా ప్రజెంట్ చేసి అదే ఒక పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న 1-2 సీన్స్ ఉన్నాయి. సో అదొకటి. అండ్ చదరంగం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేసాం. అది అంటే ఇంచుమించుగా సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి దీని మీద. అది అంత వెళ్ళలేదు కానీ అందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. శ్రీకాంత్ గారు చేశారు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. ఆయనైతే ఎంత అప్రిషియేట్ చేశారంటే, చాలా బాగా చేశారు అవి, చాలా బాగా చేశారు అవి అని చెప్పి. సో అదొకటి నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఏ యాక్టర్తో ఎక్కువ మీరు వర్క్ చేశారంటే? నేను ఎక్కువ వర్క్ చేసిందంటే మహేష్ బాబు గారితో. మహేష్ బాబు గారు ఆయన కాప్ అయితే నన్ను ఎప్పుడు వచ్చిన వెంటనే కాప్ స్పెషలిస్ట్, కాప్ అనగానే నువ్వే వస్తావయా అని చెప్పి అంటూ ఉంటారు. సో మహేష్ బాబు గారు నన్ను ప్రాబబ్లీ ఎప్పుడు కనపడిన రవి అని అయితే పిలవరు. కాప్ స్పెషలిస్ట్, హౌ ఆర్ యూ? కాప్ స్పెషలిస్ట్ అంటారా? ఆయన చేసిన దూకుడు అతడు ఆగడులో నేను పోలీస్ కాదు, దూకుడు అతడు అండ్ మహర్షిలో పోలీసే. అండ్ దెన్ సర్లే నీకు ఎవరు కాదు అంటే చాలా సర్లేరు నీకెవరిలో నా ఫోటో ఉంటుంది, పోలీస్ ఫోటో. యాక్చువల్లీ అతని పేరేంటి, మన అనిల్ రావుపూడి గారు కాదు, మన అందులో ఇంకో క్యారెక్టర్ చేశారు మహేష్ బాబు తోటి, మన సత్య తోటి, సత్య వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్. సో నా ఫోటో ఉంటుంది పోలీస్ ఆఫీసర్ కింద. సో అది యూనిక్నెస్గా ఉండాలని నేమ్స్ మార్చుకుంటూ ఉంటారు కదా. నేను అవును. మీరేమైనా అలాంటివి ట్రై చేశారా? ఇది యాక్చువల్లీ నేను చాలా తక్కువ చేసిన ఇంటర్వ్యూస్లో అయినప్పటికీ చాలాసార్లు చెప్పాను. యాక్చువల్గా నా పేరు రవి. నాకు అమ్మ నాన్న పెట్టిన పేరు రవి అనమాట. అయితే నేను ఫస్ట్ డే షూటింగ్ ఉషాకేర్ మూవీస్లో శుభవేళ అనే సినిమా చేస్తున్నప్పుడు రాళ్లపల్లి గారితో నా ఫస్ట్ డే షూట్ అయ్యిందనమాట. నెక్స్ట్ డే పేపర్లో పెట్టేశారు ఏమని, ఇలా ఉషాకేర్ మూవీస్ కొత్త, అప్పుడులో ఉషాకేర్ మూవీస్ నుంచి చాలా మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ డే పేపర్లో వెంటనే ఫోటో పడింది, ఉషాకేర్ మూవీస్ నుంచి కొత్త సినిమా రాబోతుంది, షూటింగ్ నిన్న స్టార్ట్ అయింది అన్నట్టుగా. ఫోటో చూస్తే నా పేరు రవికాంత్ అనేసారు అనమాట. ఇదేంటి రవికాంత్ అని ఉంది అని చెప్పి నేనే స్టాన్ అయ్యా. వెంటనే అప్పుడు నాకు అక్కడ పరిచయమైన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను అని చెప్పి తను ఇచ్చేసాడంట నా పేరు రవికాంత్ అని చెప్పి. నేను వెళ్ళి శ్రీనుని అడిగి, ఏంటి శ్రీను నా పేరు రవికాంత్ అని ఇచ్చేసావేంది అంటే, రజనీకాంత్
విజయకాంత్, శ్రీకాంత్ అంతా సూపర్ సక్సెస్. కాంత్ అని పెట్టిన వెంటనే నీకు అసలు తిరగలేదు, నీకు ఎందుకు, అందుకని ఇచ్చేసాను, బాగుంటుంది, సూపర్ స్టార్ బాగుంటుంది అని చెప్పి తాను అన్నారు. సరే ఓకే అని చెప్పేసి ఆ రకంగా కంటిన్యూ అయ్యా. ఫస్ట్ 2 years రవికాంత్ అన్నట్టుగా ఇదయిందనమాట. ఫైనల్గా నాకు ఎందుకో ఆ కాంత్ అనే సౌండ్ నాకు ఎంత ప్లెజెంట్గా అనిపించలేదు. ఎందుకో సరే కాంతం లేదు అని చెప్పి. అండ్ ఒకసారి కెరియర్ టర్బులెన్సెస్ తోటి స్టార్ట్ అవుతుంది. నాకు సినిమా రావడం అయితే చాలా ప్రశాంతంగా ఫస్ట్ ఒక రెడ్ కార్పెట్లో వచ్చినట్టు ఫస్ట్ మూవీ వచ్చింది. అయినప్పటికీ తర్వాత చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఆ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ నీకు కావాల్సిన సజెషన్స్, నీకు అవసరం లేకపోయినా ఇచ్చే సజెషన్స్ బోల్డ్ అని ఉంటాయి. కాబట్టి ఆ సజెషన్స్లో ఒకళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎవరైనా న్యూమరాలజిస్ట్ని కలవాలి, న్యూమరాలజిస్ట్ని కలిసి నీ పేరుని మార్చుకోవడానికి ట్రై చేయాలి, ఇది అది అని చెప్పేసి అంటే, అప్పుడు ఎవరో న్యూమరాలజిస్ట్ని కలవడం, అతనేమో నిశాంత్ అని పెట్టుకుంటే బాగుంటుందని, అతనేమో ధీరజ్ అని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి, అలాగే ఒక 3-4 సంవత్సరాలు అసలు నా కెరీర్ స్లో అయిపోవడానికి కారణమే ఇండస్ట్రీలో నా పేరు ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. ఫైనల్గా ఇలా అన్నీ కాదు, అమ్మాళ్ళు పెట్టిన పేరు రవి, దీనికి కాంతి తీసేసి సౌండ్ బాగాలేదు కాబట్టి ప్రకాష్ అని పెడదాం అని చెప్పి రవి ప్రకాష్ అని పెట్టాను అనమాట. నాకు నేనే తీసుకున్నారు. అలాగా నేమ్ నిజంగానే ఇంపార్టెంట్ కదా ఇండస్ట్రీలో. ఏమో అబ్బా, అంటే అది న్యూమరాలజీయా నాకైతే ఇప్పుడు నమ్మకం లేదు. అంటే నాకు ఇప్పుడు వరకు అర్థమైంది ఏంటి అంటే, పేరు వాస్తు ఇవన్నీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో దాని మీద అవగాహన లేక నేను కమెంట్ చేయలేను. కానీ బట్ టైం అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ పర్టికులర్ టైంలో నువ్వు ఏది చేసినా తెలియకుండానే నీకు కొంత ఫేవరింగ్గా ఉంటుంది అనేది అనిపిస్తుంది అనమాట ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. అది టైం నమ్ముతారు అంటే నా దాకా రావాల్సింది ఎలాగైనా వస్తుందని అది ఉంటుంది. అంటే ఇదంతా కూడా నీ ఎఫర్ట్ ఏంటి, నువ్వు ఏ రకంగా ఏమంటారు అవకాశం వచ్చినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసుకోగలవు అనే దానికి ఆ ప్రిపేర్డ్నెస్ అది ఏదైనా అవ్వచ్చు. అది స్కిల్ అవ్వచ్చు, నీ ఓర్పు అవ్వచ్చు, లేకపోతే నీ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ టైంలో ధైర్యం చేసి ఆ డెసిషన్ ఈ అన్నిటికీ ఆ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది కదా, ఆ ప్రిపేర్డ్నెస్ అనేది కరెక్ట్గా ఆ టైంలో నువ్వు ఉన్నావు అంటే డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ అని అనేది నాకు నమ్మకం. అంటే మీకు ఎప్పుడైనా స్టార్టింగ్ డేస్లో ఇలాంటివి ఎదురై ఉంటాయి కదా, అంటే వన్ కాల్ కానీ ఒక పర్సన్ కానీ డీమోటివేట్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా మీకు లైఫ్లో? డీమోటివేట్ చేసిన పర్సన్స్ అంటే లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ, అంటే నాకు అంటే డీమోటివేట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. డీమోటివేట్ చేసిన వాళ్ళు ఏమో సడన్గా ఆలోచిస్తే, సడన్గా అంత క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేదు అంటే ఎవరు ఉండుంటారు అంత డీమోటివేట్ చేసి వద్దు అన్నవాళ్ళు. సో మరి మోటో ఏంటి అసలు? అంటే ఈ ప్రయాణానికి ఒక మోటో ఉంటుంది కదా, అంటే ఇప్పుడు 100 ఫిలిమ్స్ ఉన్నాయి, వస్తుంది చేస్తున్న వెళ్ళకుండా ఒక గోల్ కెరియరో లేదంటే ఒక ఏ దాంతో స్టార్ట్ చేశారు, ఏ దాంతో వెళ్తున్నారని? అంటే నిన్ను మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి అంటే మోటో కన్నా వాట్స్ కీపింగ్ యూ గోయింగ్ అహెడ్ అనే దానికి సమాధానం ఏంటి అంటే, ఏమో ఇంకా సరిపోలేదు, మనల్ని ఇంకా ఏదో ఒక రకంగా అరే ఆ క్యారెక్టర్, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాము అనేది అనిపించుకోవాలి అనే ఒక తపన ఉందన్నమాట. ఓకే, అది చేశాము, ఇన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాము, అది కాదు, ఆ పర్టికులర్ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, భలే చేసావు అని అనిపించుకోవాలనేది ఒకటి ఉంది. అది ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ టాలెంట్స్ ఆఫ్ రవి ప్రకాష్ గారు అంటే ఏం చెప్తారు? అంటే అదర్ దెన్ మూవీ, ఎనీ స్క్రిప్ట్, డైరెక్షన్ ఇట్లాంటివి ఏమైనా? నేను 2-1-0 అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను అనమాట. 2-1-0 అని చెప్పి, కొడుకే కాదు కూతురు కూడా ఒక తండ్రి కళని నెరవేర్చగలదు అనే ఒక థీమ్ని తీసుకుని కంప్లీట్ ఎంటర్టైనింగ్, యూట్యూబ్లో ఉంది, కుదిరితే చూడు. ఓకే, సో అది కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఆ థీమ్ని తీసుకుని చేశాను. దాన్ని మంచి అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ గివ్ యువర్ రివ్యూ. తప్పకుండా. సరే, ఒకసారి మరి డైరెక్టర్ని కూడా పిలుద్దాం ఒకసారి. మన కోబలి డైరెక్టర్ గారిని.